నాలో సంగీతం హూలాలా నీతోనే హూలాలా నీ వల్లే మేఘాల్లో తేలేలా. నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ 2300 పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. సో ఈ రోజు మన స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం. వచ్చిన పార్టిసిపెంట్స్ ఎవరో చూద్దాం. హాయ్ స్వర్ణ. హాయ్ సుమా. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. హాయ్, ఐఎమ్ స్వర్ణ. విజయవాడ నుంచి వచ్చాను. ఓకే. మై హాబీ ఇస్ వాచింగ్ టీవీ, సింగింగ్ అండ్ డాన్సింగ్. ఓకే. హాయ్ రేష్మా. హాయ్. హాయ్. మై నేమ్ ఇస్ రేష్మా. విజయవాడ నుంచి వచ్చాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నా హాబీస్ డాన్స్ అండ్ సింగింగ్, టీవీ వాచింగ్. సేమ్ ఇద్దరు సిస్టర్స్ మీరిద్దరు? లేదు, సింగింగ్, డాన్సింగ్, టీవీ వాచింగ్ సేమ్ సేమ్. విజయవాడ. ఓ నలుగురు విజయవాడ నుంచి వచ్చారా? ఫ్రెండ్స్ మీరు నలుగురు? హాయ్ రహీనా. హాయ్ సుమా. సోనీ. హాయ్ సుమా. హాయ్. మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను, తీసేసుకోండి. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు గెలుస్తారో చూద్దాం. ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళల్లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 ధూమమకా లబో లబో లబ్లో నా ఎగిరి పటాకా 1 2 3 స్టార్ట్. నువ్వు వెళ్ళి ఆ రెడ్ దగ్గర రెడీగా ఉండవా? లోపల స్వర్ణ స్కోర్ 9 18 27 28 29. ఓకే. సో ఇప్పుడు మీకు డాన్స్ వచ్చు, మీకు పాట వచ్చా? లేదు మీకు పాట వచ్చు, మీకు డాన్స్ వచ్చు. మీరు పాట పాడతారా, ముందు డాన్స్ చేస్తారా? డాన్స్ పాట ఇద్దరు కలిసి ఒక డాన్స్ చేస్తారు. రెచ్చిపోనా ఓకే, సూపర్ అబ్బా. థ్యాంక్ యూ. మీరిద్దరు నడుముకిచ్చేటువంటి లటకాలు జటకాలు చూస్తూ ఉంటేనే నాకు నడుము నొప్పి వచ్చేస్తాను. చూస్తేనే నాకు నొప్పి వస్తుంది. వీళ్ళు ఎలా చేస్తున్నారబ్బా, అసలు టపా 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 అని కదిపేస్తున్నారు. సూపర్ చేశారు ఇద్దరు. థ్యాంక్ యూ. రెడీ 1 2 3 స్టార్ట్. ఓకే, నువ్వు వెళ్ళి రెడ్ దగ్గర రెడీగా ఉండవా? లోపల నుంచి ఒకసారి ఒకటే స్టార్ట్.
వేసినప్పటికీ నేను వాటన్నిటిలో నుంచి ఒక డిస్కౌంట్ ఫిగర్ తీసుకొచ్చి నీ దాంట్లో నుంచి ఒక 2 తీసేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు చూద్దాము. ఇది రహీనా స్కోరు. 9, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26. ఓకే, రెడీ? 1, 2, 3 గో. రెడ్ దగ్గరికి వెళ్ళవా? లోపల లోపల వెళ్ళు 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 వెళ్ళు. రెడ్ రెడ్ అక్కడ స్టార్ట్. ఓకే, సో సోనీ నీ స్కోర్ 9, 18, 27, 28, 29. రేష్మ పాట పాడతానన్నావు కదా, పాడు. నీతో ఏదో అందామనిపిస్తుంది, అయ్యో ఎప్పుడు నీతో ఉండాలనిపిస్తుంది, అబ్బా నా పుట్టుక నీతో మొదలైంది, నీతోనే పూర్తయిపోతుంది, అబ్బో ఇంకెలా చెప్పను మాటల్లో వివరించి, నీకెలా చూపను నా మనసింతకు మించి, నీతో ఏదో అందాలనిపిస్తోంది, ఎప్పుడు నీతో ఉండాలనిపిస్తుంది. ఓకే, అందుకే కదా మేము సోమవారం నుంచి శనివారం వరకు మీరు అలా మమ్మల్ని చూస్తూ ఉండాలని 1 గంట నుంచి 2 గంటల వరకు స్టార్ మహిళ ప్లస్ ప్లస్ అంటూనే ఉన్నాం. మాకు కూడా మీతో ఉండాలనిపిస్తుంది, మండే నుంచి సాటర్డే వరకు చూడాలనిపిస్తుంది. Thank you. నాలోని కవిత్రిని నిద్రలేపినటువంటి నీకు ధన్యవాదములు. రమ్ము. 1, 2, 3 గో. లోపల రెడ్ దగ్గర రెడీగా ఉంది. ఇక్కడ లోపలే లోపలే. ఓకే, సో రేష్మ మీ స్కోర్ చూద్దాం. 9, 18, 19, 20. నీ హాట్ చెహరా నీ నాటు నగరా నా దిక్కర
నడుమేనా? అదే కదా, అలా ఎలా తిప్పడం నేర్చుకున్నావు నువ్వు? అలవాటు అయిపోయింది. అది చిన్నప్పటి నుంచి. అలా తిప్పి 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 వచ్చేసిందా? ఎస్. దయచేసి ఇలా రేష్మ తిప్పేసింది కదా మనం కూడా ట్రై చేసేసుకుందాము అని ఇళ్లలో కూర్చునే వాళ్ళు ఎవరైనా ట్రై చేశారు. ఆ తర్వాత ఒక డైరెక్షన్ లోకి వెళ్ళింది, ఇంకో డైరెక్షన్ లోకి రావడానికి మినిమం 1 నెల పడుతుంది. జాగ్రత్త. ఓకే, ట్రై అట్ యువర్ ఓన్ రిస్క్. థ్యాంక్ యూ. సో ఈ రౌండ్ ఇలా పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. పెళ్ళాన్నెట్ట ప్రేమించాలో, పెళ్ళాకెప్పుడు ఏమివ్వాలో, పెళ్ళాన్నెప్పుడు ఏమడగాలో చెప్పేటందుకు లేదో కోచింగ్. మరి ఇప్పుడు ఎట్టా? అందుకే నేను వచ్చాగా. బ్యాచులర్ బాబు, బ్యాచులర్ బాబు, నా కోచింగ్ తోటి రాసు హస్బెండ్ అవుతావు. అదే బ్యాచులర్ బాబు, బ్యాచులర్ బాబు, నా టీచింగ్ తోటి నాకు మొగుడైపోతావు. కోచింగ్, పాట ముందు కోచింగ్, ఫైట్ ముందు కోచింగ్, ప్రతి దాని ముందు కోచింగ్. మరి ఆ ఫస్ట్ లెసన్ ఏటో చెప్పు. ఫస్ట్ లెసన్ ముద్దు ముద్దు. హ్యాండ్ మీద ముద్దే పెడితే ఎఫెక్షన్ అంట, చెంప మీద ముద్దే పెడితే సపోర్ట్ అంట, లిప్ మీద ముద్దే పెడితే ఐ లవ్ యూ అంట, చెవి కింద ముద్దే పెడితే చాలా హట్ అంట, కన్నుల మీద ముద్దే పెడితే కాన్ఫిడెన్స్ ఏనంట, పాదం మీద ముద్దిస్తే అది ప్రామిస్ అట, తల మీద నువ్వుకిస్తే పెడితే బ్లెస్సింగ్ ఏనంట, చౌకిట్లో నువ్వుకిస్తే పెడితే కేరింగ్ అట. నేర్చుకోరా నువ్వు నేర్చుకోరా, ఇప్పుడు నేర్చుకోరా ముద్దు మీనింగ్, ఆపై అందుకోరా నింగి ఫీలింగ్. బ్యాచులర్ బాబు, బ్యాచులర్ బాబు, నా కోచింగ్ తోటి రాసు హస్బెండ్ అవుతావు. అదే బ్యాచులర్ బాబు, బ్యాచులర్ బాబు, నా టీచింగ్ తోటి నాకు మొగుడైపోతావు. మరి నెక్స్ట్ లెసన్ ఇది చాలా ఇంపార్టెంట్ అబ్బాయి. ముల్లె పూలే కాదు మాటలు మత్తుగుండాలి, పర్ఫ్యూమే కాదు ప్రేమ పరిమళం ఉండాలి, గోల్డ్ నగలే కాదు మనసు బోల్డ్ ఉండాలి, ఫర్నిచర్ కాదు చిలిపి నేచర్ ఉండాలి,
ఫైనాన్సే కాదు డైలీ రొమాన్స్ తోడుంటే ఆఫీసే కాదు ప్రేమ ప్రాక్టీస్ చేస్తుంటే ఫారెన్ టూరే కాదు పడకింట్లోనూ ఆ జోరుంటే కాస్ట్లీ లైఫే కాదు కామ సూత్రాలు తెలుసుంటే ఫ్రస్ట్రేషనే రాదు ఇరిటేషనే రాదు డైవోర్స్ మాటే రాదు సూసైడ్ థాటే రాదు ఎవ్రీడే హ్యాపీ ఎండింగ్ లైఫ్ అంతా లొంగి డాన్సింగ్ బ్యూటీ మిల్కీ బ్యూటీ నీ కోచింగ్ తోటి బెస్ట్ హస్బెండ్ అవుతాను అరే మిల్కీ బ్యూటీ నీ టీచింగ్ తోటి వైఫ్ కు వైఫై అవుతాను ఏమి ఎనర్జీ రహీనా సూపర్. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ రవితేజ గారు. ఏమిటో చాలా బుద్ధిగా కూర్చున్నారు. మీరంత బుద్ధిగా కూర్చున్నారంటే వెనకాల ఏదో సునామీ వస్తుంది అనిపిస్తుంది. పక్కన పిక్చర్స్. రహీనా. వీరా. వీరా. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ సమంత. పక్కన పిక్చర్స్. సోనీ. అల్లుడు సీన్. అల్లుడు సీనా. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఎలా చెప్పావు? అల్లుడు సీన్ మూవీలో వాట్సాప్ అంటుంది అని సాంగ్ వాట్సాప్ సాంగ్ ఉంది. ఓహో వాట్సాప్ అంటూ అదేనా? అదే. వాట్సాప్ అంటూ నీ కొంటె తలపు నన్నే కదిపేరే హరియప్ అంటూ నీ ప్రేమ పిలుపు నన్నే పిలిచేరే వేరెవర్ నేనున్నా నీ ఫీవర్ లో ఉన్నా వాట్ ఎవర్ చేస్తున్నా నా హార్ట్లో బీటు ఐ లవ్ యూ గర్ల్ అంటుంటే వింటున్నా వాట్సాప్ అంటూ నీ కొంటె తలపు నన్నే కదిపేరే హరియప్ అంటూ నీ ప్రేమ పిలుపు నన్నే పిలిచేరే థ్యాంక్ యూ. నెక్స్ట్ సెలబ్రిటీ ఆది. పక్కన పిక్చర్స్. అదా అది రీసెంట్ మూవీ. వేడిని తెలుగులో ఏమంటారు, హిందీలో ఏమంటారు? రహీనా. నిప్పు. నిప్పు. హ, ఇది తప్పు అని నేను అనట్లేదు. చూద్దాం.
నిప్పు కాదు, అది తప్పు. ఆన్సర్ గుప్పు కూడా కాదు, గరం కరెక్ట్ ఆన్సర్. -6. నాకముక్క నీకముక్క. నెక్స్ట్ సెలబ్రిటీ ప్రియమణి, పక్కన పిక్చర్స్. క్లూ కావాలా? డైరెక్టర్ రాజమౌళి, ఎన్టీఆర్ హీరో. స్వర్ణ, యమదొంగ. యమదొంగ కరెక్టా చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఎలా? యమదొంగ కదా, అంటే ఆ అమ్మాయి కళలు కంటూ ఉంటుందన్నమాట. తన రాజకుమారుడు గుర్రం మీద అలా వచ్చేస్తాడు అని. నెక్స్ట్ సెలబ్రిటీ సోనాలి బింద్రే, పక్కన పిక్చర్స్. అసలు ఈ బింద్రేకి వయసు అవ్వదా? ఎన్నేళ్ల నుంచి చూస్తున్నాను అలాగే ఉంది. మీలాగా మహేష్ బాబుతో మురారి చేసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. చాలా తక్కువ మంది హీరోయిన్స్ అలా ఉంటారబ్బా. సోనీ, ఇంద్ర చూద్దాం. వీళ్ళిద్దరు ఉన్నారు ఇందిరా సినిమాలు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయే రా. ఎక్కడెక్కడున్నాడు వాడు ఎప్పుడెప్పుడెప్పుడు వస్తాడు, నన్ను వాడు ఎప్పుడు చూస్తాడు, చిన్ని చిన్ని తప్పులన్నీ చేస్తాడు. ఎక్కడెక్కడున్నాడు వాడు ఎప్పుడెప్పుడెప్పుడు వస్తాడు, నన్ను వాడు ఎప్పుడు చూస్తాడు, వచ్చి నన్ను ఎప్పుడెత్తుకెళతాడు. Everybody come on let me know if you know the one guy who can make me feel the rush. Everybody come on let me know it's the only one that's gonna take me on a trust. ఎక్కడెక్కడున్నాడు ఎక్కడెక్కడున్నాడు వాడు ఎప్పుడెప్పుడెప్పుడు వస్తాడు, నన్ను వాడు ఎప్పుడు చూస్తాడు, వచ్చి నన్ను ఎప్పుడెత్తుకెళతాడు. సింహ సినిమాలో నయనతారతో పాటు కనిపించిన మరో హీరోయిన్ ఎవరు? లావ్ అయిందా ఈ మధ్య? ఆ అమ్మాయా? ఎవరు? అనుష్క. ఆప్షన్స్: ఏ పార్వతి మెల్టన్, బి స్నేహ ఉల్లాల్. ఇద్దరు రావు అవ్వలేదే. పార్వతి మిల్టన్. అదే మరి రాంగ్ ఆన్సర్. సూపర్. స్నేహ ఉల్లాలు. ఓకే. నమిత కూడా ఉంది. అదే పేరు చెప్పినా కూడా ఇచ్చేసి ఉండేవాళ్ళము, కానీ సారీ క్లూ ఇవ్వలేదుగా. నమిత పేరు ఇవ్వలేదుగా. ఇవాళ అంటే నమిత హీరోయిన్ కాదు, అందులో ఒక లెక్చరర్ క్యారెక్టర్ చేసింది. ఓకే. ఇన్ఫాక్ట్ మన వేణుమాధవ్ హీరోయిన్ నమిత అందులో. సెకండ్ క్వశ్చన్,
పెట్రోల్ తో నడిచే మోటార్ సైకిళ్లు మొదటిసారిగా ఏ సంవత్సరంలో పరిగెత్తడం మొదలు పెట్టాయి? Clue. ఏ 1850, బి 1890. మోటార్ సైకిల్ ఫస్ట్ టైం పెట్రోల్ వాడి ఎప్పుడు స్టార్ట్ చేసి రన్ 50. చేశారు? 1850 రాంగ్ ఆన్సర్. 1890 కరెక్ట్ ఆన్సర్. 1885లోనే డైమ్లర్ అనేటువంటి శాస్త్రవేత్త పెట్రోల్ తో నడిచేటువంటి ఇంజిన్ ని తయారు చేశాడు. అయితే అనేక ప్రయోగాల తర్వాత పెట్రోల్ తో నడిచేటువంటి మోటార్ సైకిల్ యూరప్ రోడ్ల మీదకి 1890లో తిరగడం మొదలు పెట్టాయి. ఓకే ఓకే వచ్చేయండి వెనక్కి. Buwan buwan yung tado oto aparabo. Buwan buwan yung tado oto aparabo. Pipipino kitado scooter subarabo. Chipadu porikolanతా నా వెనకే పడతారు. ఏంది dancing? You're dancing. దమ్ము సినిమాలో త్రిషతో పాటు నటించిన మరో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్ ఏ సలోని, బి కార్తిక. కార్తిక తీసుకో 3. స్వర్ణ 2 రెహినా 1 మీకు 3. ప్రపంచంలోనే అతి రద్దీగా ఉండే నగరం ఏది? ఆప్షన్స్ ఏ టోక్యో, బి షాంఘై. షాంఘై కాదు టోక్యో. మామిళ్ళ తోట కూడా పండిస్తే మాటి మాటికొచ్చి సున్ని వండిస్తే మామిళ్ళ తోట కూడా పండిస్తే మాటి మాటికొచ్చి సున్ని వండిస్తే వేలికిస్తే కాలికేసి కాలికిస్తే వేలికేసి నమ్మి నడిసినాడే ఒరప్ప వీరపడలే నడిసినాడే అమ్మమ్మ నమ్మి నడిసినాడే ఒరప్ప వీరపడలే నడిసినాడే దానిమ్మ తోటలోకి జారిస్తే ఆకు మీద సున్నాన్ని చేరిస్తే దానిమ్మ తోటలోకి జారిస్తే ఆకు మీద సున్నాన్ని చేరిస్తే కాలికేస్తే ఎలికేసి ఎలికేస్తే కాలికేసి ముద్దిచ్చిపోవేమి కబడ్డీ చెట్టి ముచ్చటైన చిత్తవేమే అరే ముద్దిచ్చిపోవేమి కబడ్డీ చెట్టి ముచ్చటైన చిత్తవేమే బాయ్ 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 కళావతి సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్ ఏ హన్సిక, బి సమంత. ఏ అన్సిక కరెక్ట్ ఆన్సర్. త్రిష అలాగే పూనం బజ్వా కూడా ఉన్నారు. తీసుకో 3 పాయింట్లు. సోనీ 3 రహీనా 3. ఏంటో హీరోయిన్లు దయ్యాలుగా యాక్ట్ చేయడం అనే ట్రెండ్ నడుస్తోంది. హీరోయిన్లందరూ పోటాపోటీగా నేను దయ్యం అవుతా అంటున్నారు. ఏమిటో అంతా చంద్రముఖ అక్కని చెప్పాలి, అసలు ఆవిడ స్టార్ట్ చేసింది ఇదంతా. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఒక వయలిన్ ని తయారు చేయాలి అంటే ఎన్ని చెక్క ముక్కలు అవసరం పడతాయి? ఆప్షన్ ఏ 48, బి 70. 48 కాదు 70. అత్తిలి చిరబరమాసు రాజా చిత్తడి చిత చిత బాండు బాజా పడికిప్పుడు మోగించే రాజా అత్తరు గుమ గుమ పూత రోజా నెత్తురు సలసల సోకు తాజా తీయని దిప్పలు తీరుస్తాజా రయ్యాల రయ్యా అంది అందాలు యారే చల్ చింత జాలి సవారీ తయారు ఉందే పోరే అరరే 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 అత్తిలి చిరబరమాసు రాజా చిత్తడి చిత చిత బాండు బాజా ఇప్పటికిప్పుడు మోగించే రాజా ఆర్యా 2 సినిమాలో హీరోయిన్ ఎవరు? కాజల్ కరెక్ట్. 6. సోనీ 4 స్వర్ణ 2 నీకు 6. 1857 తిరుగుబాటులో విప్లవకారులు ఎవరిని భారత చక్రవర్తిగా ప్రకటించారు? ఆప్షన్స్ ఏ
రెండో బహదూర్ షా, బి నానా సాహెబ్. బి నానా సాహెబ్. కాదు, రెండో బహదూర్ షా. घंटा 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 बजा तेरी घंटा 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 तिराली का मंटा 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 बजा तेरी घंटा 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 बजा तेरी घंटा. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం ఓకే రేష్మా, ప్రియమణి. చూద్దాం. కాదేమో అనుకున్నాను నేను, కానీ భలే గెస్ చేసావు. నెక్స్ట్ చిత్రం స్వర్ణ, ప్రభాస్. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. తర్వాత చిత్రం మళ్ళీ స్వర్ణ. గోపిచంద్. ఏంటి స్వర్ణ, మొత్తం బజార్లో నొక్కేస్తున్నావు నువ్వే. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం సోనీ. సమంత. చూద్దాం. కాదు, తమన్నా. తమన్నా. మిల్క్ బ్యూటీ తమన్నా. నెక్స్ట్ చిత్రం సోనీ. కాజల్ అగర్వాల్. పంపతీసేసి ఇది సమంతానా? అమ్మో. చూద్దాం. మీనా. సోనీ అనవసరంగా పాయింట్లు పోగొట్టేసుకుంటోంది. మళ్ళీ -6. తర్వాత చిత్రం రేష్మా. రామ్. చూద్దాం. అయ్యయ్యో, ఏంటో మీరు ఇద్దరు పక్క పక్కనే చేరి పాయింట్లు పోగొట్టుకుంటున్నారు. నితిన్ -6. రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. అరే చక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సురుమంటూ వచ్చాడు చాడే గంధము గట్ట పూయండే బిందులు సిద్ధం చేయండే ఉన్నదంతా పట్టించేయండే కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి కవిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండే. హే హే హే
బాగా చేశారు అండ్ అందరూ చాలా బాగా చేశారు. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, మీ గేమ్ ఒక గిలక ఇందులో వేసుకోండి. ఈ స్టిక్కర్ మార్క్ ఇచ్చాం కదా, దాని వెనకాలే స్టిక్ పట్టుకోండి. గిలక, నా మాట వినవే చిలక. ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టేయండి. బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కువగా ఈ టైంలో డాన్స్ వద్దు. ఓకే, వేసేయండి. మళ్ళీ వెనక్కి రండి, ఇంకో గిలక ఇందులో వేసుకోండి. దీన్ని తీసుకోండి. కావాలంటే ఇలా ఇలా వెళ్ళొచ్చు మీరు. రెడీ, 1 2 3 గో. సో 2 పెట్టామంటే 12 పాయింట్స్ అన్నమాట నీకు. అండ్ డిన్నర్ సెట్. రెడీ, 1 2 3 గో. ఒక్కటే 6 పాయింట్లు. అండ్ ట్రావెలింగ్ సెట్. రెడీ, 1 2 3 గో. లీడ్ లో ఉన్నావు స్వర్ణ, ఇంకా బాగా ఆడేసావు. 24 పాయింట్లు. కూల్ జన్. రహీనా, నువ్వే కదా ఇప్పుడు ఆడాలి. ఈ టార్గెట్ 40. లీడ్ లో ఉన్నది స్వర్ణ. గెలిచేది నువ్వా లేకపోతే స్వర్ణనా చూద్దాము. కమ్.
ఓకే రెడీ 1 2 3 గో. పన్నెండు పాయింట్లు. రైస్ కుక్కర్. ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ స్వర్ణ. అల్లే అల్లే అబ్రోసులే నీ చూపుల్లో తగిలింది గూగులే. అల్లే అల్లే అబ్రోసులే నీ చూపుల్లో తగిలింది గూగులే. అల్లే అల్లే అబ్రోసులే అటాక్ చేయొద్దే నేనే నీ ఫ్యామిలీ. అది రే హరిటాకు పొంగలి నేను చూస్తాంటే పెరిగిందే ఆకలి గుండెల్లో దంచావే రోకలి అదా ఎవడి పంచుల్లో నా ఎక్స్ట్రా కిక్ ఉంటాదో వాడే నా మొగుడయ్యే బ్రూస్లీ. అల్లే అల్లే అబ్రూస్లీ నీ చూపుల్లో తగిలింది గూగులే. సో ఇవాళ విన్నర్ గా నువ్వు గెలుచుకుంటున్నావు కూల్ జాక్ అండ్ 4 బర్నర్ స్టవ్. కంగ్రాట్స్. మళ్ళీ కలుద్దాం స్టార్ మేడలో. బాయ్ బాయ్. నీ ఫ్యామిలీ. నేను మీ పైన ఒక కవిత చెప్తా. నువ్వు నా పైన ఒక కవిత చెప్తావా? దా చెప్పు. ఎడ చెప్పాలా? కూర్చోవాలా? నా పైన చెప్తాను. కూర్చోవాలా? ఓ వాలు జడా మల్లె పూల జడా ఓ పాము జడా సత్యభామ జడా. హాయ్ హలో నమస్కారం. వెల్కమ్ టు స్టార్ మహిళ 2300+. ఎక్స్క్యూజ్ మీ, పైన ఎవరు? మా పోయిన తాత ఉన్నాడు. మీరు పవన్ కళ్యాణ్, నేను భూమిక. ఓకే రెడీ. మీరు నా నడుము చూస్తారు, నేను చూస్తారు చూడలేదని చెప్తాను. నాకు చూడాలని లేదు. అక్క చూడక్క ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క. నా బదులు ఇంకెవరైనా చూడొచ్చు. హైదరాబాద్ లో ఏంటి ఫేమస్? అన్ని ఫేమస్. అబ్బాయిలా? హైదరాబాద్ లో అమ్మాయిలు అబ్బాయిలానే ఉంటున్నారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను హైదరాబాద్ లోనే ఉంటున్నానుగా, నేను అమ్మాయిలాగే ఉంటున్నానుగా. ఏం ఊపుతున్నారే? అబ్బాబాబాబాబాబాబాబా, ఏం తిప్పుతున్నారే? సోగ్గాడే చిన్ని నాయనాలో రమ్యకృష్ణ గారి స్టైల్లో పెట్టుకున్నట్టున్నారు మీరు.